కూడా ఉన్నాడు ఆ స్టేజ్ మీద. మరి గాది వెంకటేశ్వర గారు చెప్పాలి ఆయన భుజం మీద కూడా అప్పటి మరి చేయేసాడో లేదో. అది కాదు కానీ ఇక్కడ కాపులు ఎందుకు డిబేట్ అవుతోందంటే గేమ్ చేంజర్స్. వాళ్ళే గేమ్ చేంజర్స్ గా. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ మీద దృష్టి పెట్టలేదండి. జగన్మోహన్ రెడ్డి చూసారా, వరుస పెట్టి విశాఖపట్నం పోతున్నాడు, లేకపోతే రేపు పొద్దున జంగారెడ్డి గూడెం పోతానంటున్నాడు. ఎందుకని ఈ ప్రాంతం మీదే అతను ఇవాళ కన్నేశాడు అంటే ఇదే కారణం. కమ్మ కాపు అది బ్రేక్ చేయాలి. అది బ్రేక్ చేయకపోతే తన గేమ్ క్లోజ్ అనేటటువంటి దీంతో వేసినటువంటి ఆ ట్రాప్ లో ఇవాళ మరి చిక్కుకుంటారా వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఇక్కడ ఆ ఉమా వ్యాఖ్యల్లో ఏది మీరు అన్నట్టుగా ముద్రగడ అంశాన్ని ఆయన చేసిన సేవల్ని ప్రస్తుతిస్తే అది సంస్మరణ సభ ఓకే. కానీ ఏది ఆయన ఉద్యమం వల్లే ఓడిపోవడం, ఆ రోజు చాలా మంది వీడియోలు చేశారు, మీరు కూడా చూసే ఉంటారు. ఒక ఓటమి 100 కారణాలంటూ అనేక విశ్లేషణలు కూడా జరిగాయి ఆ ఓటమి పట్ల. జగన్మోహన్ రెడ్డి చాలా ఫీల్ అవుతున్నాడు అంటే బొండా ఉమా వ్యాఖ్యల పట్ల. ఎందుకు ఫీల్ అవుతున్నాడు, ఇదేంటి బొండా ఉమా ముద్రగడ్డని హైలైట్ చేశాడు, సరే ఆ పళ్ళాలు ఆ కాపుల ఉద్యమాన్ని హైలైట్ చేశాడు, నా పాదయాత్రను ఎందుకని అంత డైల్యూట్ చేశాడు, లేదు మా సజ్జల భార్గవ్ మా పోస్టులు మా సోషల్ మీడియా మేమంత ఫేక్ ప్రచారం మేం కదా గెలిపించింది, మమ్మల్ని ఎందుకు డైల్యూట్ చేశాడని చెప్పి చాలా ఫీల్ అవుతున్నాడు అంటే జగన్ కూడా బొండా ఉమా కామెంట్స్ చూసి. ఇక్కడ జనసేనని డైల్యూట్ చేస్తున్నారు. ఏది గాది వెంకటేశ్వర గారు ఇవాళ మళ్ళా వాళ్ళ దృష్టిలో గమనంలోకే ఉంటుంది. కానీ ఈ ప్రసంగం ద్వారా జనసేన స్టాండ్ ఏది దాన్ని బట్టే ఆ ప్రాంతంలో గెలుపోవటం. వాళ్ళు ఎటువైపు ఉంటే అటే గెలుపు. ఏది వాళ్ళు విడిగా పోటీ చేశారు కాబట్టి ఆ రోజు ఓడిపోయారు. అదే వాళ్ళు మళ్ళీ కలిశారు కాబట్టి ఇంత థంపింగ్ మెజారిటీలతో 2014లో బయట నుంచి సపోర్ట్ ఇచ్చినప్పుడు గెలిచారు, 2024లో కలిసి పోటీ చేసినప్పుడు గెలిచారు, 19లో విడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయారు. అదొక లాజిక్ మీరంటే స్టాటిస్టికల్ కదా. అంతే కదా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ అతను ఒక గేమ్ చేంజర్ గా మారి అతను ఏమంటున్నాడు, 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళు ఈయనే సీఎం. నిన్న కూడా లోకేష్ బాబు ఎక్కడో మాట్లాడుతూ అదే మాట అన్నాడు. 2029లో కూటమి గెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ నాకు ఫోన్ చేసి క్లాస్ బీకాడు. అదేంటి బాబు 2029 చెప్పలేకపోయావా అని ఆయన నా క్లాస్ బీకాడు అని చెప్పి కూడా లోకేష్ చెప్తున్నా. దీంట్లో పవన్ కళ్యాణ్ ని చంద్రబాబుకి దూరం చేయాలి. చాలా ఎత్తులేశారు, అనేక జిత్తులు పడినారు, వర్కౌట్ కాకపోగా మరింత దగ్గరయ్యాడు. సో వాట్ ఇప్పుడు ఏం చేయాలి, జనసేనకి కాపుల్ని దూరం చేయాలి. కాపులు దూరం చేయాలంటే ఎవరైతే జనసేనలో అసంతృప్తులు ఉన్నారో, కాపు సంఘాల్లో అసంతృప్తులు ఉన్నారో అందరినీ చేరదీయండి, మీటింగ్లు పెట్టండి. ఒక టాస్క్ ఇచ్చారు, ఆ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో ఏదో మీటింగ్లు కూడా పెట్టుకున్నారు. సరే కాపుల ఏకీకరణ ఓకే, నో ప్రాబ్లం. ఏది ప్రతి కులం ఏకీకరణ కావటం బలమైన శక్తిగా. నాకు ఇక్కడ ఒక డౌట్ డివిఎస్ గారు, అంటే మోర్ దెన్ ఏ పార్టీ డామినేట్ చేస్తుందా ఇప్పుడు కులం? అంటే ఎప్పటి నుంచో అదే పరిస్థితి. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, మనం ఏం చెప్తాం, దేశము తర్వాత రాష్ట్రము పార్టీ తర్వాత వ్యక్తిగతం ఇవన్నీ ఏదో చెప్తారు కదా రాజకీయ నాయకులు, దాన్ని ఇప్పుడు కొంచెం సవరించాలా? పవన్ కళ్యాణ్ మొన్న 2 ఏళ్ల విజయోత్సవ సభ మీటింగ్ మీరు విన్నారు అందరూ, వాళ్ళ జనసేన కార్యకర్తలు కూడా ఏమన్నాడు పవన్ కళ్యాణ్, ప్రాంతీయ భావాల నుంచి ఒక రాష్ట్రం బయటపడాలి, అవును, కుల భావన నుంచి ఇంకో రాష్ట్రం బయటపడాలి. అంటే ఏంటి, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, ఇవాళ కులాల రొచ్చులో ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాల చిచ్చు మధ్య తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలకు అతను చేసిన దిశానిర్దేశం, ప్రజలకు అతను ఇచ్చినటువంటి మెసేజ్, ఆ కార్యకర్తలకు ఇచ్చిన దిశానిర్దేశం ఇది. ఇవాళ నేరానికి కులం ఏంటి రిషి గారు? అవును, అతను ఎవరో రౌడీ షీటర్, 23 కేసులు ఉన్నాయి. సరే అతను ఏదో ఇది జరిగింది, చాలా ట్రాజడీ, అతను చనిపోయాడు, అతనికి కులాన్ని అంటగడతాడు. ఆయన్ని శిక్షించిన అదే ఆ కేసులో నిందితుడు ఆ సిఐ కులం బయటకు వస్తుంది. అంటే ఏంటి, నేరానికి కులం ఉంటుందా? ఏ కులం చెప్పింది నేరాలు చెయ్యమని? అభివృద్ధికి కులం ఉంటుంది, అమరావతికి కులం ఉంటుంది, నేరాలకి కులం ఉంటుంది. మీరు అన్నట్టు కరెక్టే, కులం ఉంటది, ఎలక్షన్ కమిషనర్ కి కులం కళ్ళతో చూస్తారు, జబ్బుని కులం కళ్ళతో చూస్తారు, వ్యాక్సిన్ ని కులం కళ్ళతో చూస్తారు. కాదుగా తలబట్టుకున్నారు ఏందిరా మాకు ఈ కుల పంచాయతీలని. చిన్న బ్రేక్ తీసుకుంటా డివిఎస్ గారు. అంటే ఇందాక ఒక మాట చెప్పారు,
యాది గారు అనుకుంటా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ పార్టీ లైను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పా నెగటివ్ ఫోర్స్ ఫర్ ద స్టేట్ అని. అంటే అయినా కూడా గీత గీస్తే దాటట్లేదు కదా. మరి ఒకవైపు అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని వయసు లెక్క చేయకుండా ఏమీ లెక్క చేయకుండా పాటుపడుతోన్న అధినేత గీసిన గీత